మన జీవితంలో ఎన్నో సందర్భాలలో దుఃఖము, శ్రమ, భయము, దిగులు ఇవన్నీ మనకు సంభవిస్తుంటాయి. మన జీవితంలో ఎన్నో సందర్భాలలో మన జీవితంలో ప్రతిదినము ఎన్నో సందర్భాలలో దుఃఖము, దిగులు, శ్రమ, కష్టము, సంతోషము, ఆనందము అన్నీ ఉంటాయి. అంటే జీవితం మన జీవితం అనేది ఒక సంతోషంతో కూడుకునేది కాదు. కష్టము ఉంటుంది, సంతోషం ఉంటుంది, ఆనందం ఉంటుంది, శ్రమ ఉంటుంది, దుఃఖం ఉంటుంది. అన్నిటినీ మనం అవన్నీ అధిగమించాలంటే మనము దేవునితో మనం ఎప్పుడైతే దగ్గరగా ఉంటామో అప్పుడు కష్టాన్ని అధిగమించుతాము, దుఃఖాన్ని అధిగమించుతాము, శ్రమను అధిగమించుతాము. కష్టం వచ్చినప్పుడు ఆ కష్టాన్ని అధిగమించగలము, దుఃఖం వచ్చినప్పుడు ఆ దుఃఖాన్ని అధిగమించగలము. ఎప్పుడు అధిగమించగలము? దేవునికి మనము దగ్గరగా ఉన్నప్పుడు శ్రమను అధిగమించగలము. ఆ శ్రమ వచ్చినప్పుడు ఓర్చుకునే శక్తి ఆ దేవుడు మనకు ఇస్తాడు కాబట్టి ఆ శ్రమను మనము ఓర్చుకుని అధిగమించగలము. కష్టం వచ్చినప్పుడు దేవునితో మనం సంబంధం దగ్గర సంబంధం ఉంటే, దేవునితో యేసయ్యతోటి మనకు దగ్గర సంబంధం ఉంటే, దుఃఖం వచ్చినా, శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా అన్నిటినీ మనము అధిగమించగలం అన్నమాట. ప్రార్థన ద్వారా, దేవునితో సంబంధం, దేవునితో రిలేషన్ ద్వారా, యేసయ్యతో మనకున్న రిలేషన్ ద్వారా కష్టాన్ని ఓర్చుకోగలము, దుఃఖాన్ని ఓర్చుకోగలము, శ్రమను ఓర్చుకోగలము. తర్వాత దుఃఖాన్ని మనము ఓర్చుకోగలం అనమాట. ఆ శక్తిని మనకు దేవుడు ఇస్తాడు. ఇప్పుడు దుఃఖం వచ్చినప్పుడు ఆ దుఃఖాన్ని అధిగమించాలంటే ప్రార్థన ద్వారా, వాక్యం ద్వారా, దేవుని ప్రార్థించడం ద్వారా మనలో మనశ్శాంతి అనేది వస్తుందన్నమాట. వాక్యం ద్వారా మనలో ధైర్యం అనేది వస్తుంది. దేవునికి ఎప్పుడైతే మనము దేవునికి యేసయ్యకి ఎప్పుడైతే మనం దగ్గర అవుతామో మనలో ధైర్యం అనేది వస్తుంది, ఆత్మవిశ్వాసం అనేది వస్తుంది అన్నమాట. ఒక శ్రమ కలిగినప్పుడు నా దేవుడు ఉన్నాడు కదా, నా యేసయ్య ఉన్నాడు కదా అనే ధైర్యము మనలో ఉంటుంది. ఒక దుఃఖం వచ్చినప్పుడు ఆ దుఃఖాన్ని అధిగమించాలంటే వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా మనము ఆ దుఃఖాన్ని అధిగమించగలము. దుఃఖము ఎన్నెన్నో విషయాల వల్ల మనకు వస్తూ ఉంటుందన్నమాట. మన జీవితంలో కష్టం వల్ల దుఃఖం వస్తుంది, సమస్య వల్ల దుఃఖం వస్తుంది, ఆర్థిక ఇబ్బంది వల్ల దుఃఖం వస్తుంది, అనారోగ్యము వల్ల దుఃఖము వస్తుంది. అంటే ఎన్నో విషయాల వల్ల మనకు దుఃఖం అనేది సంభవిస్తుంటుంది. అంటే అనారోగ్యము వల్ల దుఃఖం అనేది వస్తుంది, కష్టం వల్ల మనలో దుఃఖం అనేది వస్తుంది, ఆర్థిక ఇబ్బంది వల్ల మనలో దుఃఖం అనేది వస్తుంది. అంటే గొడవ వల్ల కూడా మనము కొన్ని సందర్భాలలో బాధపడుతుంటాము. అప్పుడు ఇవన్నీ మనము భరించగల శక్తి ఎప్పుడు వస్తుందంటే యేసయ్యకు మనము దగ్గరగా ఉన్నప్పుడు, వాక్యము మనము చదివినప్పుడు మనలో ధైర్యం వస్తుంది. తర్వాత దేవుణ్ణి ప్రార్థించినప్పుడు మనలో ధైర్యం వస్తుంది. ఆ దుఃఖాన్ని మనము అధిగమించగలం అన్నమాట. అప్పుడు దుఃఖం కలిగినప్పుడు మనము ప్రార్థించాలి దేవుణ్ణి. ఏమని? తండ్రి యేసయ్య, నా సన్నిధి నీవుండగా నాకెందుకు దుఃఖము అని ప్రార్థించాలి. యేసయ్య, నా సన్నిధి నీవుండగా నాకెందుకు దుఃఖము తండ్రి అని ప్రార్థించాలి. అప్పుడు మనలో ఉన్న దుఃఖము తొలగించుకోగలం అన్నమాట. అలాగే శ్రమ అనేది కూడా మన జీవితంలో సంభవిస్తూ ఉంటుంది. శ్రమ అనేది కూడా జీవితంలో శ్రమ అనేది కూడా మన జీవితాలలో శ్రమ, కష్టము, దుఃఖము ఇవన్నీ ఉంటాయి. ఉన్నప్పుడే అది ఇప్పుడు
ఉట్టి సంతోషంతో సంతోషము ఆనందముతో సంతోషం ఆనందంతోనే ఉండదు జీవితం అనేది. దుఃఖము, శ్రమ, కష్టము, ఆనందము, సంతోషం ఇవన్నీ మిక్స్ అయినప్పుడే జీవితము. మనిషి యొక్క జీవితము ఆనందము, సంతోషము, దుఃఖము, శ్రమ ఇవన్నీ కలిసినప్పుడే మనిషి యొక్క జీవితం అన్నమాట. ఇప్పుడు సంతోషం వచ్చినప్పుడు సంతోషం వచ్చినప్పుడు ఎలా మనం సంతోషిస్తామో, దుఃఖాన్ని కూడా మనము ప్రార్థనలో సంతోషించి అధిగమించగలం అన్నమాట. అలాగే కొన్ని సందర్భాలలో మనము ఏదైనా కష్టం వచ్చినప్పుడు దిగులు పడతాం. అరే తండ్రి, ఇది నేను అనుకునే ఏదైనా ఒక కష్టం వచ్చినప్పుడు, ఒక సమస్య వచ్చినప్పుడు, ఆర్థిక ఇబ్బంది వచ్చినప్పుడు దిగులు అనేది మన మనసులో ఏర్పడుతుంది. అప్పుడు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి, వాక్యం చదవాలి, దేవుని గట్టిగా పట్టుకోవాలి. ప్రార్థిస్తే మనలో ఆ దిగులు అనేది తొలగిపోతుంది. ప్రార్థిస్తే వాక్యం ద్వారా మనము దేవుని ఆరాధిస్తే మనలో దిగులు అనేది పోతుంది. యేసు నా సన్నిధి నీవుండగా నాకెందుకు దిగులు అని ప్రార్థించాలి. యేసయ్య నా సన్నిధి నీవుండగా నాకెందుకు దిగులు తండ్రి అని ప్రార్థించాలి. అలాగే భయము, కొన్ని సందర్భాలలో మనకు భయం వస్తుంటుంది. అరే ఒక కష్టం వచ్చినప్పుడు మనం భయపడతాము. ఒక సమస్య వచ్చినప్పుడు మనలో భయం అనేది, భీతి అనేది ఏర్పడుతుంది. కొన్ని సందర్భాలలో భయం అనేది మన మనసులో ఏర్పడుతుంది, భయం అనేది వస్తుంది. అట్టి సమయంలో మనం ఏం చేయాలంటే, నా సన్నిధి నీవుండగా నాకెందుకు భయము తండ్రి, యేసయ్యా నా సన్నిధి నీవుండగా నాకెందుకు భయము అని ప్రార్థించాలి. వాక్యం ద్వారా ఆయనను ప్రార్థించాలి, ఆరాధించాలి. విశ్వాసంతో దేవుని యేసయ్య యందు విశ్వాసంతో మనము ప్రార్థించాలి. ప్రార్థించినప్పుడు మనలో ఏర్పడిన భయం అనేది తొలగిపోతుంది, మనలో ఉన్న భీతి అనేది తొలగిపోతుంది. ఎప్పుడైతే మనము దేవుని యేసయ్యను నమ్మకముతో, విశ్వాసముతో మనం ప్రార్థిస్తామో మనలో ఉన్న భయం అనేది తొలగిపోతుంది. యేసయ్య నా సన్నిధి నీవుండగా నాకెందుకు ఈ భయము అని ప్రార్థించాలి. కాబట్టి మనము ఎట్టి సమయంలో ఎలాంటి ఇబ్బందులు వచ్చినా, ఎలాంటి కష్టం వచ్చినా, ఎలాంటి బాధలు వచ్చినా, ఎలాంటి శ్రమలు వచ్చినా కూడా వాటిని అధిగమించాలంటే మనము దేవుణ్ణి, యేసయ్యను గట్టిగా పట్టుకోవాలి. వాక్యము మనము చదివినప్పుడు ధైర్యం వస్తుంది. ప్రార్థన మనము యేసయ్యకు ప్రార్థన చేసినప్పుడు మనలో అధిక విశ్వాసముతో మనము దేవునికి, యేసయ్యకు ప్రార్థన చేసినప్పుడు మనలో ధైర్యం వస్తుంది, ఆత్మవిశ్వాసం వస్తుంది. తర్వాత మనలో ఉన్న దిగులు పోతుంది, దుఃఖము పోతుంది. తర్వాత శ్రమ అనేది కూడా మనలో శ్రమ అనేది తొలగిపోతుంది, దుఃఖము తొలగిపోతుంది. దేవునికి మనము యేసయ్యకు ప్రార్థన చేసినప్పుడు, వాక్యం ద్వారా వాక్యము చదివినప్పుడు, దేవుని మీద విశ్వాసముతో మనము ముందుకెళ్ళినప్పుడు, దేవుని మీద, యేసయ్య మీద మనము మన జీవితంలో కష్టం వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు అట్టి సమయంలో మనము దేవుని మీద పూర్తిగా ఆధారపడి ముందుకు నడవాలి. దేవుని మీద, యేసయ్య మీద పూర్తిగా ఆధారపడి మనము నడుచుకుంటూ పోవాలి. కష్టం సైడు మనం చూడకూడదు. దిగులు సైడు మన మనసు వెళ్ళకూడదు. సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య సైడ్ మన మైండ్ వెళ్ళకూడదు. దుఃఖం వచ్చినప్పుడు మనసులో మనము దుఃఖించకుండా దేవుని ప్రార్థించాలి. ఎప్పుడైతే మనము దుఃఖం వచ్చినప్పుడు మనము ప్రార్థిస్తామో మనలో ఒక ధైర్యము, మనశ్శాంతి అనేది వస్తుంది. దేవునికి, యేసయ్యకు మనము మనలో దుఃఖం వచ్చినప్పుడు యేసయ్యకు ప్రార్థించినప్పుడు ఆ దుఃఖాన్ని మనము అధిగమించగలము. శ్రమ వచ్చినప్పుడు శ్రమ సైడు చూడక, శ్రమ సైడు చూడక దేవుని యేసయ్యను చూస్తూ, యేసయ్యను చూస్తూ యేసయ్య మీద ఆధారపడి ముందుకు మనము నడిచినామంటే ఆ సమస్యను అధిగమించగలము, శ్రమను అధిగమించగలము. తర్వాత మనము మన జీవితంలో కష్టము, దుఃఖము,
శ్రమ, ఇవన్నీ మనము అధిగమించాలంటే యేసయ్య మీద ఆధారపడాలి. శ్రమ సైడ్ మనం చూసినామంటే పడిపోతాము. దుఃఖం వచ్చినప్పుడు దుఃఖిస్తూ ఉన్నామంటే మన మనసు మన మనసు అనేది దుఃఖం సైడుకు వెళ్ళకుండా దేవుణ్ణి యేసయ్యను ప్రార్థిస్తూ ముందుకెళ్ళామంటే మనలో ఉన్న దుఃఖము తొలగిపోతుంది. ప్రార్థన వల్ల, యేసయ్యకు చేసే ప్రార్థన వల్ల మనలో ఉన్న దుఃఖము పోయి దేవుడు మనశ్శాంతిని మనకిస్తాడు, ధైర్యాన్ని ఇస్తాడు. ప్రార్థన వల్ల మనలో ధైర్యం వస్తుంది, మనశ్శాంతి వస్తుంది, ఆత్మవిశ్వాసం వస్తుంది. దేవునికి యేసయ్యకు చేసే ప్రార్థన వల్ల, మనము యేసయ్యకు చేసే ప్రార్థన వల్ల, వాక్యము చదువుట వల్ల మనలో ధైర్యం వస్తుంది, మనశ్శాంతి వస్తుంది, ఆత్మవిశ్వాసము వస్తుంది. ఎప్పుడైతే మనలో ధైర్యం వస్తుందో అప్పుడు మనము ధైర్యంగా ఏ సమస్యనైనా ఎదుర్కొనగలము. యేసయ్య నా సన్నిధి నీవుండగా నాకెందుకు దిగులు తండ్రి, యేసయ్య నా సన్నిధి నీవుండగా నాకెందుకు భయము తండ్రి, యేసయ్య నా సన్నిధి నీవుండగా నాకెందుకు శ్రమ తండ్రి, యేసయ్య నా సన్నిధి నీవుండగా నాకెందుకు దుఃఖము తండ్రి అని మనము ప్రార్థించాలి. ప్రార్థించినప్పుడు అన్ని సమస్యలను, అన్ని కష్టాలను మనము అధిగమించగలం అన్నమాట.